అడవుల మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామం పేరు చింతపల్లి. బయటకి చూస్తే ఈ గ్రామం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కాని అక్కడి వాళ్లల్లో ఏదో విచిత్రమైన భయం దాగి ఉంటుంది. వాళ్లు బయటవాళ్లతో ఎక్కువగా మాట్లాడరు, ఎవరినీ సులభంగా నమ్మరు. ముఖ్యంగా ఒక కఠినమైన నియమముంది. పౌర్ణమి రోజు రాత్రి 8 తర్వాత ఎవ్వరూ బయటకి రారు. ఈ విషయం విన్నవాళ్లు మొదట నవ్వుతారు. కాని అక్కడి వాళ్ల ముఖాల్లో కనిపించే భయం చూస్తే అది సరదా విషయం కాదని అర్థమవుతుంది. ఒకరోజు నగరంలో ఉన్న రాహుల్ అనే యువకుడు ఈ గ్రామం గురించి విని అక్కడికొస్తాడు. అతనొక వ్లాగర్. విచిత్రమైన కథలు తెలుసుకుని వీడియోలు తీయడం అతని పని. ఇవి అన్నీ మూఢనమ్మకాలే అని అనుకుంటూ గ్రామంలోకి అడుగుపెడతాడు. కాని అక్కడి వాళ్లు అతన్ని చూసే విధానం అతనిలో ఒక తెలియని అనుమానం కలిగిస్తుంది. సాయంత్రం అయ్యేసరికి ఒక్కొక్కటిగా అన్ని దుకాణాలు మూసివేస్తారు. పిల్లలు కూడా బయట ఆడకుండా ఒక్కసారిగా ఇంట్లోకి పరుగుతీస్తారు. ఆ సమయంలో ఒక వృద్ధుడు రాహుల్ దగ్గరకు వచ్చి నెమ్మదిగా, బిడ్డా, ఈరోజు పౌర్ణమి, రాత్రి బయటకి రావద్దు అని చెబుతాడు. కాని రాహుల్ దీనిని సీరియస్గా తీసుకోడు. రాత్రి 8:30 అయ్యేసరికి గ్రామం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. గాలి శబ్దం తప్ప ఇంకేమీ వినిపించదు. ఆ నిశ్శబ్దం రాహుల్ మనసులో ఒక తెలియని భయాన్ని పెంచుతుంది. అయినా కూడా అతను తన కెమెరాతో బయటకి వెళ్లి నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత అతను చూసిన దృశ్యం అతని గుండె ఆగిపోయేలా చేస్తుంది. గ్రామంలోని ప్రజలు నెమ్మదిగా నడుస్తూ వారి ముఖాలు వింతగా మారిపోతూ ఉంటాయి. వారి కళ్ళు చీకటిలో వెలుగుతున్నట్టు కనిపిస్తాయి. ఒక్కసారిగా ఒక మహిళ అతని వైపు తిరిగి చూసి ఒక భయంకరమైన నవ్వు నవ్వుతుంది. అది మనిషి నవ్వు కాదు. కొందరు గ్రామస్తులు రాహుల్ వైపు పరుగెత్తుకుంటూ వస్తారు. అప్పటినుండి ప్రతి పౌర్ణమి రోజు ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమను తాము కోల్పోతారు. ఎవరో తెలియని శక్తి వాళ్లను నియంత్రిస్తుంది. ఈ మాటలు విన్న వెంటనే రాహుల్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది. అతను వెంటనే అక్కడ్నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తాడు. కాని అకస్మాత్తుగా అతని చేతులు వణకడం మొదలవుతుంది. అతని కళ్ళు కూడా అదేలా వెలుగుతాయి. కాని అతను భయపడకుండా ఉండాలి అని అనుకుంటాడు. కాని అతని శరీరం అతని మాట వినదు. అతను తన మీద నియంత్రణ కోల్పోతాడు. అతని ముఖం నెమ్మదిగా మారిపోతుంది. ఒక భయంకరమైన నవ్వు అతని ముఖంపై కనిపిస్తుంది. ఆ సమయంలో అతని కెమెరా నేలపై పడిపోతుంది. మరుసటి రోజు ఉదయం గ్రామం మళ్లీ సాధారణంగా మారిపోతుంది. ప్రజలు మామూలుగా నవ్వుతూ తమ పనుల్లో ఉంటారు. ఏమీ జరగనట్టు కనిపిస్తుంది. కాని రాహుల్ మాత్రం కనిపించడు. నేలపై అతని కెమెరా మాత్రమే ఉంటుంది. ఆ కెమెరాలో చివరిగా రికార్డైన దృశ్యం రాహుల్ మనిషిలాగా కాకుండా భయంకరంగా నవ్వుతున్నాడు. వెంటనే కెమెరా ఆఫ్ అవుతుంది. అంటే రాహుల్ని ఆ ఊరు బలి తీసుకుంది. ఈ గ్రామంలోకి వెళ్లినవాళ్లు తిరిగి రారు అనే విషయం రాహుల్ తెలుసుకోలేకపోయాడు.